పాత్రలన్నిటినీ పౌరాణిక పాత్రల్లో ఆయన వెయ్యని పాత్ర లేదు. నాయక పాత్రలు, ప్రతినాయక పాత్రలు అన్నీ దున్నేశాడు, అనుమానం ఏం లేదు. ఇంకా అసలు అవి పైగా మామూలుగా వెయ్యడం కాదు, అభిరుచి కొద్దీ వెయ్యడం కాదు, వేస్తే ఆయనే వెయ్యాలి, ఇంకెవడూ పనికిరాడన్నంత ఇదిగా వేశాడు మహానుభావుడు నిజంగాను. ఇందాక వేద పండితులు అటు ఇటు నుంచుని వేదం చదివారు, గమనించండి. రావిపాటి సత్యనారాయణ గారికి వచ్చిన పుణ్యప్రదమైన ఆలోచనకి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను వారికి. అక్కడ సరిగ్గా శ్రీకృష్ణుడి యొక్క చిత్రం పెట్టారు. రామారావు గారు శ్రీకృష్ణ పాత్ర ధరించింది, ఇలా చక్రం ధరించి ఉన్నది పెట్టారు. నిజంగా వేదం చదువుతూ ఉంటే ఉండవలసిన చిత్రం అదే. నిజంగా సరిగ్గా వేదం చదువుతుంటే అటు సగం మంది ఇటు సగం మంది నిలబడ్డారు చూడండి. ఖచ్చితంగా అది ఏమిటంటే లలితా సహస్రంలో చెబుతారు కదా, ద్విజపంక్తి ద్వయోజ్వల ద్విజపంక్తి ద్వయోజ్వల అంటారు. అమ్మవారి యొక్క పళ్ళ వరస 32 పళ్ళు ఏమిటంటే కింద 16 పైన 16 కదా. అలాగ వేదం చదివేటువంటి పండితులు అటు 16 మంది ఇటు 16 మంది నిలబడి వేదం చదివినట్టుగా నీకుండే 32 పళ్ళు ప్రకాశిస్తున్నాయమ్మా అని ద్విజపంక్తి ద్వయోజ్వల అని చెబుతారు లలితా సహస్రంలో. అంతటి దృశ్యాన్ని వేళ పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ వారు సత్యనారాయణ గారి నాయకత్వంలో మనకు ఎలా చూపించారు అంటే, ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కనిపించేలా చేసి అటు ఇటు ద్విజపంక్తి ద్వయోజ్వల అనేటువంటి దృశ్యాన్ని మనకి సాక్షాత్కరింపజేశారు. నిజంగా మన సంస్కృతిని నిలబెట్టుకోవాలంటే ముందు వేద పండితుల్ని పిలవాలి, వేదస్వస్తి చేయించాలి, కనీసం 5-10 నిమిషాలైనా చేయించాలి. సంప్రదాయం తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నా, ఏవైనా అశుభాలు మీ ఇంట్లో జరుగుతాయి జాతకం ప్రకారం అనేటువంటి అనుమానం మీకు ఏదైనా ఉంటే 4 ఘనపాఠీలను పిలిపించి హాల్లో వేదస్వస్తి చెప్పించండి అమ్మా. అశుభం జరగనే జరగదు, అశుభం జరగనే జరగదు, అన్నీ శుభాలే జరుగుతాయి. వేదం అంత గొప్పది. వేళ దాంతో మనం సభని ప్రారంభించుకున్నాం. ఆ వేదానికి మూలమైన, వేదంతో ప్రారంభమైన శాస్త్రాలు, కావ్యాలు, పురాణాల్లో ఉండే పాత్రలన్నీ అవలోడనం చేసుకుని ఆ మహానుభావుడు పౌరాణిక పాత్రలను నటించాడు. తత్వవేత్తల పాత్రలు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి పాత్ర ఎలా నటించాడు, నా భూతో నా భవిష్యతి, మరొకడు చెయ్యలేడు అన్నట్టుగానే నటించాడు ఆయన. గౌతమ బుద్ధుడు లాంటి పాత్రలన్నీ వేశాడు. రామకృష్ణ పరమ వివేకానందుడు లాంటి పాత్రలన్నీ వేశాడు. అలాగే ఇక జానపదం ఆయన్ని, కాంతారావు గారిని చెప్పుకున్నాకే ఎవరినైనా చెప్పుకోవాలి. ఆ రోజుల్లో మేము అభిమానులుగా ఊరేగే సందర్భాల్లో ఏ మాట వచ్చినా చెక్కడో వదలడో, కదలడో వదలడో, చెక్కడో దొరకడో, ఇదే గొడవ ఆయన. అన్ని ఆయన సినిమాలే, మా భాష నిండా ఆ సినిమాలే. ఖచ్చితంగా చెక్కడు, దొరకడు, కదలడు, వదలడు, అన్ని గులీబ కావడి కథ, అన్నీ ఇంకా మొత్తం జానపద చిత్రాలు, రాజులకు సంబంధించిన చిత్రాలన్నింటిలోనూ ఆయనే మహారాజుగా, సేవకుడు దగ్గర నుంచి మహారాజు వరకు అన్ని పాత్రలు వేశారు. సంఘశ్రేష్ఠ సాంఘిక పాత్రల్లో కూడా తక్కువ తినలేదండి ఆయన. చిరంజీవులలో ఆయన పాత్ర ఎటువంటిది, నిజంగా ఆ గుడ్డివాడుగా నటించడం అనేది మరొకటికి సాధ్యమయ్యే విషయం. ఉమ్మడి కుటుంబం, తల్లా పెళ్ళామ, కోడలు దిద్దిన కాపురం లాంటి సినిమాలు ఎటువంటివి. ఈవేళ మళ్ళీ యువతరానికి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తల్లా పెళ్ళామ అనే సినిమా చాలా అవసరం. ఈవేళ మళ్ళీ వస్తే బాగున్న సినిమా అనిపిస్తుంది. కోడలు దిద్దిన కాపురం కూడా చాలా అవసరం. ఈవేళ కోడళ్ళు కాపురాలు దిద్దట్లేదు, కంప్యూటర్లో దిద్దుకుంటున్నారు కూర్చొని ఇక్కడ. అందుకని కోడలు దిద్ది, ఇవాళ ఉమ్మడి కుటుంబాలు లేవు, అన్ని మడి కుటుంబాలు, దడి కుటుంబాలు, విడి కుటుంబాలే. అసలు కుటుంబం ఎక్కడుంది? పోయింది, టొంబం మిగిలింది ఇక్కడ. ఇప్పుడు అర్ధాంగులు తక్కువ, ఆర్డర్ పెట్టేవాళ్ళు ఎక్కువ. నమశివాయ నమశివాయ. అర్ధాంగం ఎందుకంటే ఆర్డర్ పెట్టడానికి, నేను ఆర్డర్ పెట్టుకుంటా, నీకేమో ఆర్డర్ పెట్టమంటా అంతే. మీకు ఇంకా గుంటూరులో కాపురాలు ఏమైనా ఉన్నాయేమో కానీ మాకు హైదరాబాద్లో కాపురాలు లేవు. హైదరాబాద్లో కాపురం చేస్తున్న దంపతులు కాదు, స్విగ్గీ జొమాటో, అది వాళ్లే కాపురం చేస్తారు. స్విగ్గీ భార్య, జొమాటో భర్త, ఇందులో వీళ్ళకి 2 పిల్లలు ఉంటారు. ఒకళ్ళు పొటాటో, ఒకళ్ళు టొమాటో. మగపిల్లలు కాస్త గట్టిగా ఉంటారు కాబట్టి పొటాటో, ఆడపిల్లలు మెత్తగా ఉంటారు కాబట్టి టొమాటో అంతే. స్విగ్గీ జొమాటోలు కాపురం చేస్తున్నాయి కానీ పిల్లలు ఎవరు కాపురాలు చేయట్లేదండి హైదరాబాద్లో. ప్రతిరోజు ఆర్డర్ పెట్టడమే. ఆర్డర్ పెట్టడానికి పెళ్ళి ఎందుకండి? పని లేక కంప్యూటర్ ఉంటే చాలు ఇక్కడ.
అలా తయారైన మన సమాజానికి వేళ రామారావు గారు నటించిన ఉమ్మడి కుటుంబం, తెల్లా పెళ్ళామ, కోడలు దిద్దిన కాపురం, రైతు బిడ్డ లాంటి సినిమాలు మళ్ళీ రావాలండి. మళ్ళీ రీ రిలీజ్ కావాలండి. రైతు బిడ్డ సినిమా ఇప్పుడు మళ్లీ విడుదలైతే ఆయన నాగలి పట్టుకుని భుజం మీద ఉన్న దృశ్యం చూస్తే మళ్లీ గుంటూరు జిల్లా నుంచి అమెరికా వెళ్లిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి. నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా. మగాడంటే ఎలా ఉండాలరా, మనిషి అంటే ఎలా ఉండాలరా అని చెప్పి అమెరికా వెళ్లిపోయిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి ఖచ్చితంగా. సినిమాల ప్రభావం సామాన్యమైనది కాదండి. సినిమా చాలా పవర్ఫుల్ మీడియా, చాలా శక్తివంతమైన ప్రసార సాధనం. అది దాన్ని ప్రజా సంక్షేమం కోసం, దైవభక్తి పెంచడానికి, దేశభక్తి పెంచడానికి ఉపయోగించుకున్న మహానటుడు ఎన్టీఆర్. ఆయన స్వార్థం కోసం ఆయన నటించలేదు, ప్రజల్లో విలువలు పెరగడానికి నటించారు. అందుకే ఇందాక సత్యనారాయణ గారి ప్రసంగంలో మీరు విన్నారు. వాళ్ళు అసోసియేషన్ పెట్టాక ఆయన్ని పిలిచి సన్మానం చేస్తే, ఏమిటయ్యా అసోసియేషన్ ఊరికే సినిమాలు చూస్తూ కూర్చుంటారా, ప్రజలకు ఏమైనా చేయండి అన్నట్టే. సమాజానికి ఏమైనా చేయండి. నన్ను పొగుడుతారు, ఊరికే నా సినిమాలు చూడడం బోళ్ళు మంది ఉన్నారు చూసేవాళ్ళు, సమాజానికి ఏమైనా చేయండి. ఈ మాట ఎవడంటాడండి? నిస్వార్థంగా ఉన్నవాడు మాత్రమే అనగలగడమ్మా. ఆ తల్లి కడుపు ధన్యం, ఆ తండ్రి జీవితం ధన్యం, ఎన్టీఆర్ పుట్టిన నేల ధన్యం, ఎన్టీఆర్ పీల్చిన గాలి పీలుస్తున్న మనం అందరం ధన్యులం. పౌరాణిక, చారిత్రక, తత్వ, జానపద, చారిత్రక, సాంఘిక శ్రేష్టమైన పాత్రలు, చారిత్రకమైన పాత్రలు. ఒక కృష్ణదేవరాయల పాత్ర, ఒక చంద్రగుప్తుని పాత్ర ఎవరు నటించగలరండి? ఒక్క ఎన్టీ రామారావు గారు తప్ప. ఇప్పటికీ కృష్ణదేవరాయలంటే ఎలా ఉన్నాడో మనకు తెలియదు. మేమైతే రామారావు గారే కృష్ణదేవరాయలు అనుకుంటాం. మేమంటే అసలు ఇలా మీసం తిప్పుతూ ఉంటే మనవాడరా, తెలుగువాడరా, ఇంక మళ్ళీ అనుమానం ఏమిట్రా, ఇటువంటి మహారాజు ఉంటాడా, ఆంధ్రభోజుడు మళ్ళీ పుట్టాడా అనుకున్నాడు. ఆంధ్రభోజుడు అంటే ఆంధ్ర భోజనం చేసేవాడు కాదు. ఆంధ్రంలో కవులని, పండితులని, సంస్కృతంలో భోజమహారాజు ఎలా పోషించాడో ఆంధ్రంలో కవుల్ని, పండితుల్ని అలా పోషించేవాడిని ఆంధ్రభోజుడు అంటారు.